హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం లింగం యొక్క పొడవును పెంచే రెండు అద్భుతమైనటువంటి చిట్కాలను, అందులోనూ మనకు అందుబాటులోనూ మీరు ఇంట్లోనే చేసుకునేటువంటి కొన్ని చిట్కాలను కూడా నేను ఈరోజు మీకు చెప్తానండి. చాలా మందికి కూడా ఎదురవుతున్నటువంటి సమస్య ఈ అంగం సమస్య. అంగం అనేది సరిగా పొడుగు లేకపోవడం వల్ల చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీని సాటిస్ఫైడ్ చేయగలుగుతామా లేదా, స్త్రీలు ఎంత సైజు ఉండాలని కోరుకుంటారు, ఎంత సైజు ఉంటే వాళ్ళని సుఖపెట్టగలం, ఇలాంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు, ప్రశ్నలు మగవాళ్ళలో చాలా మందిలో ఉన్నాయండి. అయితే అదృష్టవశాత్తు కొంతమందిలో అంగ పరిమాణాలు బాగానే ఉన్నప్పటికీ కొంతమందిలో అంగ పరిమాణం చిన్నగా ఉండడం వల్ల చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి కానీ లేదా ఫ్రెండ్స్తో కలిపి అట్లీస్ట్ యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందిగా బాధపడే వాళ్ళు, అండ్ బయటికి చూపించుకోలేక భార్యతో పాటు ఇబ్బంది పడేవాళ్ళు, లేదా భార్య ఏమనుకుంటుంది, లేదా బయట స్త్రీలతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంత చిన్నగా ఉందా, ఇంతే ఉంటుందా, దీనివల్ల సుఖంగా లేదు అని బయట అనడం వల్ల తలెత్తుకోలేక లోపల కుమిలిపోయే మగవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో నాకు కాల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా 20, 30, 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అధికం. ఎందుకంటే 30 తర్వాత మ్యారేజ్ అయిపోతుంది కాబట్టి కొంతమందికి ఈ సమస్యలు పెద్దగా బాధించకపోవచ్చు. ఎందుకంటే అందరు స్త్రీలు అంగ పరిమాణం అంత ఉండాలి ఇంత ఉండాలని ఎక్స్పెక్ట్ ఉండదు, బట్ కొంతమంది స్త్రీలకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అంటే మ్యారేజ్ బిఫోరే కొంతమంది బరాయిస్లతో కలగడం వల్ల వాళ్ళకు దీని గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడడం వల్ల అది మైండ్లో పెట్టేసుకొని ఇలా ఉంటే భార్య సుఖపడదేమో అనేసి మ్యారేజ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను చెప్పబోయే చిట్కాలు మీరు ఇంట్లో ప్రయత్నం చేయండి. తప్పకుండా అంగ పరిమాణం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇది చేసుకోవడానికి వీలు కాని సందర్భాలలో నా వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి ఔషధాలు ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. తప్పకుండా చక్కటి పరిమాణం అనేది పెరగడానికి అవకాశం 100% ఉందండి. ఇప్పటికీ కొన్ని వందల మంది కూడా మా వద్ద తీసుకొని చక్కగా వాడుకొని పరిమాణం పెంచుకున్న హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఎందుకంటే నేను చెప్పడం కన్నా మళ్ళీ బిజినెస్ డబ్బుల గురించో లేదా బిజినెస్ పెంచుకోవడం గురించో ఇలా చేస్తున్నారని మళ్ళీ కూడా అనుకుంటారు. కాబట్టి మేము ఉపయోగించే కొన్ని రకాలైనటువంటి మూలికల్ని నేను మీకు ఇంట్లో కూడా చేసుకోవడానికి చెప్తుంటాను. ఇందులో మనము ముఖ్యంగా ఒక ఫస్ట్ చిట్కా వచ్చేసి సైంధవ లవణం. సైంధవ లవణం అంటే మనకు ఇప్పుడు సూపర్ మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతుంది, చౌదాపుడి దుకాణంలో దొరుకుతుంది. సైంధవ లవణం, ఓకేనా, ఉప్పు అని మన ప్యాకెట్లో ఉప్పు కాదండి, సైంధవ లవణం వేరే ఉంటుంది మళ్ళీ, ఓకేనా. సో ఈ సైంధవ లవణం దీంతో పాటుగా శంఖ భస్వం అని లభిస్తుందండి. శంఖ భస్వం అనేది అన్ని ఆయుర్వేదిక్ షాపులలో ఏ షాపు వేడినా వట్టిగా ఇచ్చేస్తారు మీకు, అంత ఈజీగా దొరుకుతుంది. ఇకపోతే తమలపాకులు అనేది మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. ఈ మూడింటిని మెత్తగా దంచాలి, సమభాగాలుగా తీసుకొని మూడింటిని ఏం చేయాలి, సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచాలి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఇంకొక పని ఏంటంటే నేల మూలగ పండ్ల రసం కావాలండి. నేల మూలగ పండ్లు ఎలా ఉంటాయి, మనం కింద ఎడారి ప్రాంతాల్లో కానివ్వండి లేదా గట్ల మీద కానివ్వండి ఆకుల పైన ముళ్ళులు వస్తూ ఉంటాయి. మీరు నేల ములక పండ్లు అని కొట్టండి, లేదా వాకుడు పండ్లను కూడా కొట్టండి. ములక పండ్లన్నా వాకుడు పండ్లన్నా ఒకటే. ఈ కాయలు గ్రీన్ కలర్ నుంచి పండి ఎల్లో కలర్కి రావడం జరుగుతుంది. ఆకుల పైన ముళ్ళులు ఉంటాయి, దాన్ని ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. దీని పువ్వులు వచ్చేసి వంకాయ కలర్ రంగులో ఉంటాయి. ఈజీగా మనం రెగ్యులర్గా చూసేటి అవి ప్రతి ప్రాంతాల్లో కూడా కనబడుతూనే ఉంటాయి, కుచ్చుకుంటాయి కూడా ముళ్ళు మనకు అప్పుడప్పుడు. సో వాటిని చూస్తే మనం ఈజీగా గుర్తుపడేస్తాం. ఈ పండ్లను తీసుకొని వచ్చి ఒక బౌల్లో చిన్న గ్రైండర్లో కొన్ని పండ్లు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసి ఆ రసాన్ని తీసుకోండి. ఆ రసాన్ని ఈ మిశ్రమాన్ని కలపండి, అంతే, ఇంకేమీ చేయాల్సింది ఏమీ లేదు. ఈ రసాన్ని మిశ్రమాన్ని కలిపి అంగం పైన రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మర్దన చేయండి. ఇలా ప్రతిరోజు కనుక లేదా వారానికి రోజు తప్పించి రోజు కనుక మంచిగా మర్దన మంచిగా సాగదీస్తున్నట్టుగా మంచిగా చేయాలి. ముందు ఎరుపు భాగానికి రాయాల్సిన అవసరం లేదు, బట్ తాకినా ఏం కాదు, మంచిగా ఇలాగే మర్దన చేయాలి. ఇలాగే మంచిగా మర్దన చేసి కనీసం 45 నుంచి 60 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజు కానీ రోజు తప్పించి రోజు కానీ చేస్తున్నట్లయితే అంగ పరిమాణం అనేది చాలా అద్భుతంగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ నేల మూలిక పండ్లు కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాం. అది వాటి సామర్థ్యం అలా ఉంటుంది. అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు చేయండి, తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఇంకొక సులువైన చిట్కా కూడా చెప్తాను మీకు నేను. దీనికి కావాల్సింది మనము సహజంగానే దీన్ని చూస్తూ ఉంటాము, చుట్టుకాకు అంటారు దాన్ని. చుట్టుకాకు అంటే దీని యొక్క కాయలు అనేటివి లవ్ షేప్లో ముళ్ళులుగా ఉంటుంది. అంటే ముళ్ళులు కుచ్చుకోవు, బట్ ముళ్ళులాగా వస్తుంది, బట్ లవ్ షేప్లో వస్తుంది, ఓకేనా. దీన్ని జుట్టుకాకు అని పిలుస్తూ ఉంటారు. ఈ జుట్టుకాకు యొక్క కాయలు, అదే కాయలు లవ్ షేప్లో ఉన్నటువంటి కాయల్ని తీసుకొని వచ్చి బాగా దంచి ఆ రసాన్ని కూడా అంగం పైన మంచిగా మసాజ్ చేయాలి. అంగం పైన మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నా కూడా అంగము లావు పెరుగుతుంది,
పొడవు కూడా పెరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు కూడా అందిస్తుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఈ జుట్టుగాకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పిన చిట్కాలలో కూడా మీరు ఆ జుట్టుగాకు యొక్క కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎట్లా అయినా పర్వాలేదు. అది మన శరీరాల్లో ఇంకినట్లయితే అక్కడ ఉన్నటువంటి నరాల్లో రక్త ప్రసరణ పెంచి కండరాలను వృద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది ఇంట్లోనే కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీకు దీనివల్ల 1% సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. ఈ జుట్టుగాకు తెంపినప్పుడు పాలు వస్తాయండి, ఆ పాలు తీసేసి కాయను మాత్రమే మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇంత ముందు కూడా నేను అంగ పరిమాణం పెంచడానికి కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ తోటి మూలికలతో చెప్పినటువంటి ఒక ఇంట్లో చేసుకున్న చిట్కా కూడా చెప్పాను, అది కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఏది వీలైతే అది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? అన్ని రకాల చిట్కాలు ఖచ్చితంగా ప్రయోజనాన్ని అందిస్తాయి. ఓకే, అయినా సమస్య మీకు ఒకవేళ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నా లేదా ఇదే సమస్య తీవ్రంగా ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆయిల్, రెడీమేడ్ ఆయిల్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఎక్సైజ్ ఆయిల్ అని నేను నా స్టేటస్ లో కూడా రెగ్యులర్ గా పెడుతూనే ఉంటాను. చాలా మంది కూడా వాడి ఇప్పుడు చక్కటి ఫలితాలను పొందడం జరిగింది. అయితే అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితం వస్తాయని మాత్రం నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరాన్ని బట్టి, వారి యొక్క వయసును బట్టి, వారి యొక్క శరీర వృద్ధి తీవ్రతను బట్టి ఆ వృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత వృద్ధి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 4 నెలలు కూడా వాడాలి. అండ్ నేను దీని రేట్ కూడా చెప్తాను. మళ్ళీ ఇదేందో సార్ మళ్ళీ దీనికి ఎంత రేట్ ఉంటుందో అని కూడా అనుకోవద్దు. 4 మంత్స్ వాడాలండి, సుమారుగా 4 మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పే చిట్కాలు కూడా సుమారుగా నేను 45 days to 60 days చెప్తాను. బట్ కొన్ని సందర్భాల్లో 90 days కావచ్చు, 120 days కూడా వాడుకోవచ్చు. రిజల్ట్ వస్తున్నప్పుడు వాడుకుంటూనే ఉండాలి. సో నేను చెప్పే ఈ ఆయిల్ మాత్రం అన్ని కలిపి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 4 months వాడాలి. 4 months వాడితే రిజల్ట్ ఎండ్ అంటే అంతకన్నా మించిన రిజల్ట్ రాదు అని అర్థం అన్నట్టు. సో ఈ ఆయిల్ తో పాటు మనం ఏం చేస్తున్నామంటే నరాల బలహీనతలు, కండరాలకు ఏమైనా ఇబ్బంది ఉండవచ్చు, హస్తప్రయోగాల అలవాట్లు ఉంటాయి చాలా మందికి, పిసికి నలిపి నాశనం చేస్తారు. అందుకనే దాంతోపాటు కొన్ని శిలాజిత్ మాత్రలు కూడా మేము ఉచితంగా అందిస్తున్నాం. టోటల్ ప్యాకేజ్ వచ్చి 6000 రూపీస్ మాత్రమే. 6000 రూపాయలకి మీకు 4 months 4 ఆయిల్ బాటిల్స్, 4 టాబ్లెట్ బాటిల్స్. టాబ్లెట్స్ ఉదయం కూడా రాత్రి కూడా అన్నం తిన్నాక వేసుకోవాలి. ఇలా కంటిన్యూగా వాడుకోవాలి. ఇలా వాడుకుంటే కనుక అంగ పరిమాణం అనేది ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా చేసుకోండి. దీనివల్ల ఎలాంటి నష్టం, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీకు ఆర్డర్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ ప్రయత్నం ఛానల్ మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.